ఏందయ్యా లే చాయ్ తాగు. ఊరికే ఏం ఆలోచిస్తాను ఎట్లా ఏదో అట్లయితే ఏం చెప్తాం. కాదే, మనం ఇద్దరం భార్యాభర్తలు ఒక్క తిరిగా పోతుంది, తోలుతాడనే నమ్మకంతో పోతుంది. అక్కడికి కొడుకు వద్దన్నాడు, వద్దన్నా పోతుంది. వాళ్ళు తోలుతారని ఆశ బాగుండని మనకు విలువిచ్చి మన మాటకు మర్యాద ఇచ్చి అయితే అంతే ఇగో వాళ్ళ కనాలి అనిపించింది అన్నారు. వాళ్ళ కోపం అయితే అంతా మన మీద కట్టిండ్లు. అన్ని వాళ్ళ మనసులో ఏమున్నాయో అన్నారు. ఇక చూద్దాం ఎన్ని రోజులు ఉంచుకుంటారో ఉంచుకొనియరా, బిడ్డ ఎన్ని రోజులు తాగుతారో సాధని. కోపం ఏమున్నది, ఏమన్నప్పుడు ఇవన్నీ కామనే, కోపం అనేది ఉంటుందా. కానీ కాకపోతే ఏంటంటే ఎవ్వల బాధ వాళ్ళదే. నాది నాకు చక్కగానే అనిపిస్తుంది, నీకు చక్కగా అనిపిస్తుంది అన్నట్టు. వాళ్ళది వాళ్ళకి చక్కగానే అనిపిస్తుంది, మనది మనకు చక్కగానే అనిపిస్తుంది. వాళ్ళ స్థానంలో ఆలోచిస్తే కూడా అట్లే వాళ్ళగానే అనిపిస్తుంది, మన స్థానంలో ఆలోచిస్తే మనది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అట్లా అంతే చూద్దాం, దేవుడు ఉన్నాడు, మనం ఉంది. ఇక అంతే అది ఇంకా రండి పరుడైంది. ఏమైంది బాబు, వారికి రాలేదా? ఏమన్నారు వాళ్ళు? ఏమో తీరా, ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు, ఏమన్నా చెప్పరాదు బాబు. ఆ ముచ్చట ఎందుకంటే ఇక వాళ్ళు అనేది వాళ్ళు అంటారు బిడ్డ. ఏమన్నారంటే మళ్ళీ అదే పాత కథ అంతా చదువుతాండ్రు. నీ కొడుకు ఇంటికి వచ్చి వెళ్ళి పెట్టిపోయాడు, చక్కగా మాట్లాడే దూరకపోతుమా, నీ ఇంటికి తీసుకొస్తే నీ కొడుకు మెడబెట్టినట్టయితే నువ్వు సపరేట్గా కూర్చున్నావు, ఆ రోజు ఆగబడితే నీ ఇంటికి ఉంచకపోతుమా, ఇవాళ ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని అదంతా భారతం చదువుతాను. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఏమనేటట్లేదు బిడ్డ. ఒక్కటి అన్నారా బిడ్డ, వాళ్ళు వచ్చాడు అన్నారు. ఎట్లా మాట్లాడినా అదే ఇంద్ర అయిపోయిందిరా. చివరికి నేను ఒక మాట కూడా అన్నా, మీ మనసులో ఏమైనా ఉద్దేశం ఉంటే చెప్పుండ్రి, ఏమైనా విడాకుల పత్రం రాసిచ్చే ఉద్దేశం ఉన్నదా అట్లనే చెప్పురంటే కాలమే నిర్ణయిస్తా అంటే సపరేట్ లేచి వచ్చాను బిడ్డ. మనసు బాగా అనిపించిందిరా. నేను అరే చిలుక గోరెంక లెక్కుంటారు మీరని, మీరు మంచిగా జీవితాంతం కలిసి ఉంటారు అనుకున్నా, కానీ మీ మామ కాలు నిర్ణయిస్తానతోటే నాకు మనసు అంతా చలించినట్టు అయిపోయిందిరా బిడ్డ. అసలు నా కొడుకు నేను ఏం చేస్తాను, నా కొడుకు జీవితం ఎటుపోతుంది, వీని జీవితం అన్న చక్కగా ఉంటే నాకు నిమ్మలం ఉంటుంది అనే ఉద్దేశంతో మస్తు బాధపడకుండా నేను నమ్మ కుంగి కుంగి ఏడ్చుకుంటూ వచ్చినారా. సరే ఇక ఆయన అన్నట్టు కాలు నిర్ణయిస్తే కావచ్చు, ఎట్లయితే నేను చెప్పినా కదా బాబు పోకుర్రని. అయినా వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనం ఏం చెప్తాం, నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు. సరే ఆయన అంటాడు కదా కాలం నిర్ణయిస్తుందని, చూద్దాం తీరు అంటే ఉంటావా బిడ్డ, మేము నీ మాట వింటావా చెప్పు. నువ్వు బాధపడబడితే పోకనబడితివి, నువ్వు ఇద్దరు చిన్న పోయి తిరిగితే మాకు ఇంకొద్ది అవుతుందారా, మాకు నిమ్మలం అవుతుందా ఇంటికాడ. మీరు ఎక్కడ పోయి మాటలు పెడితే నాకు మంచి అనిపించేది కదా అమ్మా. అయ్యా మంది కోసం పడ్డామారా మేము, నీ కోసం పడ్డాం, మా కొడుకు కోసం మేము పడ్డాం అనుకున్నాం. సపరేట్గా వాళ్ళు ఎన్ని అన్నా మేము ఒకటి అనలే రెండు అనలే ఇంటికి వచ్చినాం. అంటే అది వాళ్ళ బిడ్డని ఎన్ని రోజులు చదువుకుంటారు, చదువుకునే బిడ్డ. సరే బాబు చూద్దాం. అయితే సరేరా, ఎట్లయితే అట్లయితుంది. కాకపోయిందంటే మనసు ఒకటే బాగా అనిపిస్తుంది బిడ్డ. ఇంత కష్టంలో ఉన్నాం కదా, ఇంత దుఃఖంలో ఉన్నాం కదా, ఈ దుఃఖానికి తోడు ఇంకో దుఃఖం ఎదురవుతుందా, ఈ కష్టానికి తోడు ఇంకో కష్టం ఎదురవుతుందా, కాలం నిర్ణయిస్తా అంటే రేపు భవిష్యత్తు ఏందనే భయం అవుతుంది బిడ్డ. దుఃఖం ఏమున్నది బాపు, మనకన్నా కొత్త తీరాలి. పరిస్థితి మనకు ఇప్పుడు అనుకూలంగా లేవు, మనం ఏం చేసినా ఏదోటి అయితేనే ఉంటుంది. సరే బాధపడకు. ఏమో ఇంకా ఏమైందా అరవింద్, ఈడ కూర్చున్నావు? ఏం లేదన్నా, ఇంటికంటే పిచ్చిలు ఎత్తుంది, అందుకే ఇటు మొక్కన బావి మొక్కన వచ్చింది. నిన్న చిన్నమ్మను చిన్న బాపు మరదల దగ్గర వేరు కదా, ఏమైందిరా? వీళ్ళు వేరు పంపించమని. ఇప్పుడు తప్పు మాదిక్కున్నది కదన్నా, వాళ్ళు ఆడిందే ఆట వాళ్ళు పాడిందే పాట అవుతుంది. మా మావన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండట. అయినా మీరెందుకు వచ్చిర్రు, సాదుకుంటారు రాడా, సాదుకుంటున్న ముఖం లేదా. సరే ఇప్పుడు పంపిస్తా, రేపు మళ్ళీ ఏమైనా గొడవ అవుతుంది, అప్పుడు నీ కొడుకుండి నిన్ను ఎవరు రమ్మన్నాడే, ఎందుకు వచ్చిన వెంటనే బిడ్డ బతికి ఏం కావాలి, ఎట్లయితే గట్లే నా బిడ్డ భవిష్యత్తు ఎట్లయితే గట్లయితుంది, విడాకులైతే విడాకులే అంటున్నట. అన్నారా మరి?
వాళ్ళ అయ్యా మంచిగా తెచ్చి ఆ పొల్లని మీ ఇంటి దగ్గర దింపిండు. మీరు ఏం చేసిరా? మళ్ళీ మెడలు పట్టి బయటికి నూకిరు. మీ అయ్య అంతకే ఉన్నావు, నువ్వు ఇంతకే ఉన్నావు. దిగదాకా బిగుతారేమరా? అదే అన్న తప్పు మాదిక్కున్నాయన కదా, బాబాకి చెప్పి తీసుకొని రమ్మని చెప్పింది. నువ్వు పోతే ఏమైందిరా? కిరీటంగిన పడిపోతుందా అయింది? మీ మామ మీ ఇంటికి వస్తే ఏమంటావురా నువ్వు? అరైతుడే కొడతావు. అరే నన్ను కావాలని లేస్తానా అన్న, ఆవేశంలో అవి జరుగుతున్నాయి. ఆవేశంలో జరుగుడు కాదురా, ఒంటరి ఒకసారి మరదలతో మాట్లాడు, తెలుస్తుంది కదా. ఇంతవరకు మాట్లాడినవారా నువ్వు మరదలతో ఒంటరిగా? ఎంత మాట్లాడినా గంతే అన్న, నాకు తెలియదు దాని గురించి. చెల్లె జీవితం ఆగమైందిరా, నీ జీవితం ఆగం చేసుకో. ఒకసారి మరదలతో ఫోన్లో మాట్లాడరా. ఇక నేను చెప్పేది చెప్తాను, ఇక నీ ఇష్టం. హలో, హలో. ఏమైంది? నీకేమన్నా మెంటలా? ఆ మెసేజ్ లేనిది ఊకెందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? అట్లా మెసేజ్ పెడితే కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కదా, అందుకే ఆ మెసేజ్ పెట్టిన. అంటే బెదిరిస్తున్నావా? బెదిరించుడు కాదు. ఎందుకు లిఫ్ట్ చేయాలి నీ ఫోన్? నేను అవసరం లేదా నీకు? నీకు అవసరం లేదు. మెడలు పెట్టి గెంటేసింది నువ్వు, నేను కాదు. అర్థమవుతుందా? అరే అదంతా కోపంలో జరిగింది కాదు కానీ తెలుసు కదా ఎందుకు అట్లా మాట్లాడతాను. ఏం తెలుసు నాకు? నేను ఏం మాట్లాడుతున్నా? నేను ఉన్నదే మాట్లాడుతున్నా. అరే కోపంలో జరిగింది వదిలిపెట్టి అంటాను కదా. ఏం వదిలిపెట్టాలి? మీరు చేసిన పనులు చిన్నయా వదిలిపెట్టడానికి? ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం కూడా చెప్పు. నీకు అసలు మా ఇంటికి వచ్చి మాట్లాడడానికి ముఖమే లేదు. ఫోన్లు ఇవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు. నీకేమైంది మన మా ఇంటికి రావడానికి? మరి మీ ఇంటికి వస్తే మీ అయ్యి ఉంటాడానే, మీరు అందరూ వదులుకుంటూ ఉంటారు కదా నా మీదకి. అవును, మా ఇంటికి వస్తే మేము ఎప్పుడు మర్యాద వేయలే కదా నిన్ను. ఆ రోజు నా బిడ్డను కొట్టిందన్న కోపంతో మా నాన్న అంతగానం లేచిండు, కానీ మా నాన్నకు లేదా నీ మీద ప్రేమ లేదా? అల్లుని ఎంత మంచిగా చూసుకోలేదు లేదా మా నాన్నకి? సరే నేను నా తప్పైంది అంటున్నా, మరి నువ్వు వస్తావు రావాలి చెప్పు. కాదు, ఇట్లా ఫోన్ చేసి నాతో మాట్లాడే బదులు ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడితే వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా. నా అల్లుడు నా దగ్గరకు వచ్చిండు, అయ్యో తప్పైందని అన్నాడు, వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా కొంచెమన్నా. అంటే నీకు అక్కర్లేదా? నీకు అవసరం లేదా? ఇగో ఇవన్నీ కాదు, ఈ మెసేజ్లు, ఈ ఫోన్లు ఇవన్నీ కాదు. నీకు తీసుకుపోయే ఉద్దేశం ఉంటే, నా భార్య నాతోనే ఉండాలని నీకు అనిపిస్తే రేపు మా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడు, తీసుకుపో, గంతే. ఏయ్, ఆ ఏమైంది? ఎంతసేపు ఇంకా? అయిపోయింది. యోగి సింక్ వాష్ చేసి టిఫిన్ బాక్స్ పెట్టుకుంటే అయిపోద్ది. అట్లా కాదు, ఫస్ట్ రోజే లేట్ పోతే ఏమనుకుంటారు రేపు? ఇంటికాడ ఉన్నట్టు కాదు, ఆఫీస్ అంటే టైం టు టైం ఉంటుంది. ఇంకా మళ్ళీ టెంపుల్ పోయి పోదాం అంటున్నావు. టెంపుల్ పోవాలన్నా ఇప్పుడు కంపల్సరీ? ఇదివరకే లేట్ అవుతుంది. ఫస్ట్ డే కదా, దేవుడి దగ్గరికి పోయి మొక్కుకొని ఆ నుంచి అటు పోయి జాయిన్ అయితే సెంటిమెంట్గా మంచిగా ఉంటుంది కదా. అయిపోయింది. సరే కానీ మరి అందుకే పొద్దుగా లేపిన. పొద్దుగా లేచి రెడీ కావా అంటే పొద్దుగా లేవు మనలేవు. దాతుందరా పోవా. ఏది అంత చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాను? పెద్ద బ్యాగ్ లేదా? టిఫిన్ బాక్స్ అలానే పట్టిందానే? టిఫిన్ బాక్స్ ఫోన్ సరిపోతుంది కదా, ఇంకెందుకు పెద్ద బాక్స్? ఎందుకు ఇంత పెట్టుకున్నావా? చాలు. ఎక్కువ తింటే మళ్ళీ ఆఫీస్లో ఇంత నిద్ర వచ్చింది అనుకో, బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది నా మీద. ఏం కాదు, పెట్టుకోకపోయినా కొంచెం మంచిగానే అడిగి. సరిపోతుంది, పెద్ద బాక్సే పెట్టుకున్నా. నేను తినేంత పెట్టుకున్నా కానీ. అయ్యో ఏంది ముఖం అంతా మీదికి వచ్చింది, పేయి కూడా కాలుతుంది, అంత చెమటలు వస్తున్నాయి. జ్వరం వచ్చిందా? స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇక నిన్న నుండి జలుబుని దగ్గు కంటిన్యూ చేసుకుంటాను కదా. అరే ఇంత ఇప్పుడు నువ్వు బయటికి వస్తే చలికి ఇట్లా జ్వరం ఎక్కువ కాగల, మరి ఎట్లా? నేను ఒక్కదాన్ని పోవాలా? టెంపుల్కి పోయి మొక్కుకొని ఆ నుంచి అటు ఆఫీస్కి ఆటోకి వెళ్తా. మరి నీకు తెలుసా, నేను మొన్ననే మనం అడిగి పోయినప్పుడు లొకేషన్ ఆన్ చేసుకొని పోయాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అయింది అనుకో, ఫస్ట్ రోజే లేట్ అవుతుంది. నేను ఈ రోజు దించుతా, ఎక్కడ ఆటోలు అవుతాయి, ఏడ బస్ ఎక్కాలి ఏందనేది అన్ని చూస్తా. ఓకేనా? సరే, నన్ను దించొచ్చినాక సపరేట్గా వండుకో. మరి మళ్ళీ ఎటన్నా పోయినాం అనుకో, అంత మబ్బు ఎత్తుంది, వర్షం గిట్లా పడితే తడిచినాం అనుకో జ్వరం ఎక్కువైతుంది. ఇంట్లోకి వెళ్ళి అయితే ఎటు పోకు. సరే పోమా మరి. పోదాంపా.
ఉడక తినద్దు ఎక్కువ, మళ్ళీ జలుబు బాగా అవుతుంది. కొంచెమే దేవుని ప్రసాదం కదా. అరవింద్ ఫోన్ చేస్తాను ఇది. ఏం మాట్లాడతాడు? మాట్లాడరాదు. వాళ్ళ అమ్మ ఏమంటుందో, వాళ్ళ బాబు ఏమంటాడో. నాకెందుకు చేస్తాను అంటానా? మొన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా అన్నావాను? నేనెందుకన్నా, నేను ఇంకా పోవాలి తోలగొట్టాలనే చెప్పిన. మా ఇంట్లేడు, అది ఇంటలేదు, వాళ్ళు దమ్ము వీళ్ళు దమ్ము లొల్లి పెట్టుకున్నారు. తోలనంటే తోలనన్న అక్కడ బాబు ఉన్నాడు, మీరు తోలకపోతే సపడకపోతామని వాళ్ళు వేయరు. మరి ఎంతో ఏమో మాట్లాడరాదు, తెలుస్తుంది కదా. హలో అన్న చెప్పు అరవింద్. ఏం లేదన్నా, మొన్న అమ్మును బాపు హారికని తీసుకురానికి పోతే మామ గిట్ల తోలలేదట, లొల్లి పెట్టిరట. సరే అరవింద్, అదంతా వదిన చెప్పింది కానీ మరి వాళ్ళు పోయినప్పుడు అమ్మ నాన్న పోయినప్పుడు వాళ్ళతో నువ్వు పోతే అయిపో కదా నువ్వు కూడా. అది పొరపాటు జరిగిందనే కదా అన్న అమ్మ నాన్న పోయి తీసుకురామని చెప్పింది. ఆ రోజు మామ హారికని తీసుకొచ్చినప్పుడు ఇంటికాడనే ఉంచుకుంటే అయిపో కదా. గొడవ పెట్టి మళ్ళీ పంపిత్తిరి ఇప్పుడు ఇంత ఘనం కాబట్టి. అన్న నువ్వు వదిన రారన్న, హారిక ఏమంటుంది అంటే నువ్వు వచ్చి బాబుతో మాట్లాడు అని అంటుంది. ఇప్పుడు నువ్వు పోయిననుకో మామయ్య మళ్ళీ లొల్లి పెడతాడు, అందుకనే మీరు ఇద్దరు అయిపోతుంది కదా. మరి వదినే ఆల్రెడీ అలా జాబ్ జాయినింగ్ ఉన్నది, ఇప్పటికే లేట్ అయింది, ఆమె ఆఫీస్కి పోవాలి కదా. నేను పోయి మొన్న మాట్లాడితేనే అది నా మీదకి కోపానికి వచ్చింది. నీకు వాళ్ళ గురించి తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు అని మా అయ్య నా మీదకి కోపానికి వచ్చింది, అది నా మీదకి. నువ్వు పోయి మాట్లాడదవుతాయి ఆయనకి చెప్పు. సరే అరవింద్, ఇక నేను వదినని దించి అట్లాగే లాటే వేస్తాను, నువ్వు రా. సరే అన్న, నువ్వు వదిన దించుడితే నువ్వు ఫోన్ చేయి, నేను ఇట్లకెళ్ళి వస్తే నువ్వు అట్లకెళ్ళి వస్తావు. సరే అరవింద్, ఓకే. ఆయన రమ్మనంగానే నువ్వు తలుపుతున్నావు కానీ ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతూ లొల్లి. నువ్వు పోతే నన్ను ఇంకా నీకు భయపడి మా అయ్య సప్లై కూకుంటాడు. ఏం మూడు ఏందో నాకు అసలే శాతం అయితే లేదు ఇప్పటికంటే. నన్ను దించి కాసేపు బండుకో, పోయేది ఉంటే సాయంత్రం వరకు పోయేవు. ఇదే జ్వరం మీద మళ్ళీ అటు పోయి అటు తిరిగి ఇటు తిరుగుతా మళ్ళీ ఎక్కువ అవుతుంది. వద్దులే, అటు పోతానన్నా ఏదన్నా ఒక సమస్య క్లియర్ అవుతుంది కదనే. నీ ఇష్టం. రోజులు కడతా అంటే మంచిగా ఉంటుందా, ఇంటి మీద ఉంటా అంటే? జ్వరం ఎక్కువైతే మరి మంచిగా ఉంటుందా? కానీ మీ అయ్యకు కూడా కొంచెం అన్న బుద్ధి లేదా అని నాకు అర్థం కాదు. కానీ మా ఆయన ఎందుకంటాను? అరే వాళ్ళు ఇల్లు చూసుకొని వచ్చి పంపిస్తే అయిపో కదా. ఇక నువ్వు ఈ ముచ్చట ఇట్లా అంటున్నావా? ఆడిపోయి ఈను ఏమంటాడు మా అయ్య? తెలియదు బిడ్డ, వాళ్ళు పానాల గుత్తోళ్ళు పానాలు తిత్తారు. ఇంటికి పోయి ఇంట్లో తోలుతానంటేనే మెడలు పట్టి బయటికి నూకేసిర్రు. నీకేమెరక రేపు మళ్ళీ ఏదైనా లొల్లు అయితే నేను రమ్మంటే వచ్చినావే అంటాడు. ఓ అప్పుడు ఈసారి ఇచ్చిండా మరి? నీకు సందు దొరికిందా? కాదు, అప్పుడు ఈసారి ఇచ్చిండా అనేమన్నా? మరి అల్లుడా యొగ్గిడో సంబంధం ఉన్నది మరి పోయి చూసేద్దామని చెప్పిండా? అయ్యో మంచోళ్ళు అనుకున్నారు, ఇట్లయితుందని ఏమన్నా. ఇప్పటికైనా ఇప్పుడు ఆయనకి ఏమైంది? ఇలా ఒళ్ళు కాని వాళ్ళు ఉంటారు, తిట్టుకుని వాళ్ళు ఉంటారు, కొట్టుకుని వాళ్ళు కదా. ఉంటారు. ఏం ఇచ్చినా కాడ గట్లనే ఉంటాయి, ఉండే ఉంటది, ఎక్కడైనా ఉంటాయి. మరి పంపిస్తే అయిపో కదా. వెనుక మాట్లాడుకో అదే ముచ్చట. సరే కానీ 9:30 దాటింది, లేట్ అవుతుంది ఆఫీస్కి. సరే వెళ్ళొస్తా. జాగ్రత్త. ఇగో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా, ఆఫీస్లో టీఎల్స్ ఉంటారు, మేనేజర్లు ఉంటారు, హెచ్ఆర్లు ఉంటారు. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. వాళ్ళు ఏదైనా ఎప్పుడుతోనే కాయ లేవకు. సరే. ఏదైనా వర్క్ కాకుంటే కోప్పడతారు, అర్థమైందా? ఇంటికాడ నా మీద ఓరినట్టు కయ్యర ఒడితీడ నడవది, 2 రోజులకే తీసి పడేస్తారు. సరే. ఫస్ట్ జాబ్ మంచిగా చేసుకో, ఓకేనా? చేస్తా అని అన్నావు కదా. క్లాస్ వీక్ అయిపోతే నువ్వు ఇంటికి పో, నేను పోతా, నాకు లేట్ అవుతుంది. సరే. ఇగో కూసేపు నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని అరవింద్కి ఫోన్ చేసి పోతా. నీ ఇష్టం. నాకు ఓపిక లేదు ఇప్పుడు. సరే ఫోన్ చేయ మరి. చేస్తా. హాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. అది మీ రోల్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో బేసిక్గా వర్క్ ఏంటంటే అడ్మిన్ పోర్టల్ ఉంది కదమ్మా, దాంట్లో యూజర్లు ప్రాపర్టీ లిస్ట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మనం చెక్ చేసుకోవాలి, వాళ్ళ ఫీల్డ్స్ అన్నీ కరెక్ట్ ఇస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేసుకొని వెరిఫై చేయాలి. సో
సో బేసిక్గా అది. అండ్ కస్టమర్ సపోర్ట్, ఇన్ కేస్ ఎవరైనా యూజర్స్ మీకు కాల్ చేస్తే ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళ లిస్టింగ్లో హెల్ప్ చేయాలి ఏమైనా డౌట్స్ ఉంటే. బేసిక్గా ఇది మీ వర్క్. ఏమన్నా డౌట్స్ ఉంటే టీఎల్ని అప్రోచ్ అవ్వండి, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఇగో ఒక బుక్క తిను బిడ్డ. అబ్బా నాకు అద్దే. అరే అద్దంటే ఎట్లనే బిడ్డ? మొన్నటి దాకా జ్వరం కొట్టా ఉన్నావు, అసలు తిండి తింటలేవు. తిను, నేను తినబెడతా పట్టు. నాకు ఆకలి అయితే లేదే, నాకు ఇప్పుడు అద్దు, నేను తింటా కొంచెం అయినాక. రోజు ఇదే పనే, ఆకలి అయితే లేదు ఆకలి అయితే లేదు తినకుండా పడుతుంది. రొట్టె చేస్తే రొట్టె తింటలేవే, ఉప్మా చేస్తే ఉప్మా తింటలేవే, ఇంట్లో పండ్లు ఉన్నాయి పండ్లు అన్న తింటలేవే. డాక్టర్ ఏమన్నాడే? అసలే రక్తం లేదమ్మా, నువ్వు మంచి తిండి తినాలన్నాడు. అసలే తింటలేవే, మరి ఎట్లనే? అరే నాకు ఆకలి అయితే నేను తిననాయే, నువ్వు తిను, పనుకోతా అన్నావు కదా, ఆ కూలీలు వచ్చలేము పో. సరే కానీ కొంచెం అయినాక తిను, మరి తినకూకుండవు, ఆరోగ్యం పాడు చేసుకోకు. నిన్న అల్లుడు ఫోన్ చేసి నేను చచ్చిపోతా బతకాని మెసేజ్లు పెట్టుండ కాదు బిడ్డ. వాళ్ళు చంపే రకమే, చచ్చిపోయే రకం కాదు వాళ్ళు. నువ్వేం భయపడకు. అయినా మళ్ళీ ఇయ్యాల అల్లుడు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడకు, మా బాబుకి ఎరకరాను. సరే నా బిడ్డ, అర్థమవుతుందా? సరేనే. అగో బావని తీసుకొని వస్తాండి నేనే. అవన్నీ లేపు. బాగా అంత మంచిదేనా? మంచిరా. అయ్యా చిటి తల్లి మొన్ననే ఏడ్చిందంటివి, మళ్ళీ పోయొచ్చిల్లా? పోయొచ్చినాం, మొన్న పోయొచ్చి ఏదో పెన్సిల్ అవి అవసరం ఉన్నాయంటే కొనిచ్చేస్తాం. మంచిగా ఉంటాను కదా, ఎడతలేదు కదా? మంచిగా ఉంటుంది ఇప్పుడు. అప్పుడు అంటే ఏడ్చింది కొత్త కదా, ఇప్పుడు అంతే దోస్తులు వెళ్ళాట మంచిగా ఉంటుంది. బుజ్జం ఏదో నౌకరి పోతాననేది పోతుందా అయ్యా? ఇవాళ జాయినింగ్ అయింది, ఇవాళ పొద్దుగాల దించే ఇటు వచ్చినాం. సరే కానీ మామ రాలేదా? రాలేదు కదా పొద్దున్న డ్యూటీకి. మేము బయలుదేరేటప్పుడే ఫోన్ చేసినాం అత్తమ్మ రమ్మని. బావా తాగారు కొంచెం. కూర్చోపోయినా హరిక, కూర్చో. ఎందుకు బావా? కూర్చో. అంత మంచిగా బావా అని అడిగినాం. వెళ్ళేవాళ్ళు నీకు తెలియదా బావా, నన్ను అడుగుతున్నావు? మరి అడగవా? ఇంటికి వచ్చిన నీ మర్యాద ఉండదా? వీళ్ళు ఎంత మాత్రాన మొత్తమే పాసిపోతారేంది? ఏం మాట్లాడాలి? అంత మంచేనా? లేకపోతే ఎప్పుడే వస్తాలా? ఏదో ఒకటి మందలియాలి కదా. కోపాలు ఎప్పటికి ఉంటాయి. మీ అక్కలు ఒళ్ళు పెట్టుకుంటుందా, నేను మాట్లాడుకుంటుంటానా? లేకపోతే మీ అక్క మందలు లేకుండా ఉంటుందా నన్ను? మీలోళ్ళు వేరు మాలోళ్ళు వేరు బావా, అయినా అన్ని తెలిసి బల్ల అడుగుతావు నువ్వు కూడా. అట్లా కాదు హారిక, సరే లొల్లి ఏదైనా లొల్లే కానీ వాళ్ళు తగ్గి ఇంటి ముఖాన్ని వచ్చినప్పుడు కొంచెం మర్యాద ఇవ్వాలని చెప్తానా? తగ్గుడా? తగ్గిపోలేమా మేము? అమ్మ నన్ను తీసుకొని పోయినా, మెడలో పెట్టి నూకేసిండు, అలా మర్యాద ఎక్కడ పోయింది మరి? సరే వాళ్ళకి మర్యాద లేదు, ఏది లేదు, వాళ్ళు తప్పే చేసేళ్ళు, నీ ఇంటి ముఖాన్ని వచ్చేళ్ళు, నీకన్నా మర్యాద ఉండాలి కదా. వాళ్ళు చేసేళ్ళని నువ్వు ఎత్తే ఎట్లా? నేను మంచిగా ఉన్నా, ఆయన మాట్లాడే మాటలు మంచిగా లేక నీది అంత లొల్లి. ఇక అవన్నీ తవ్వుకుంటుంటావా? మరి ఇప్పుడు గింతగానం అయితే ఒక్క మాట మాట్లాడుతుండా? ఏమేమి మాట్లాడమంటారు? ఇప్పుడు నేను తీసుకుపోవడానికి వచ్చాడు, నువ్వు పోతావా? పో. ఎందుకు వచ్చిండు బాబా తీసుకుపోవడానికి? నిన్న ఫోన్ చేసినప్పుడు నువ్వు ఒక్కని వచ్చి తీసుకుపోయి ఉంటే రానన్నా, ఒక్కని రావాలి కదా, ముఖం లేదా నిన్ను తీసుకుని వచ్చిండు? అట్లా మాట్లాడదు దారిక. మరి ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరిద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు రూమ్లో ఎన్నైనా మాట్లాడుకోరు, కానీ ఒకరు ఉన్నప్పుడు మర్యాద ఇచ్చుకోవాలి, భర్త అంటానికి విలువ ఇచ్చుకోవాలి. నా ముందటనే మర్యాద లేదు, ముఖం లేదు ఆయనకు, అది అంటే ఎట్లుంటుంది చెప్పు? ఆయనకు నలుగురిలో పరువు పోకుండా ఉండాలంటారు, మన నాన్నమ్మ కూడా నన్ను ఇంటి పెడతాడు ఇచ్చిండు. మరి మన మాట చెప్పు వానకి. తమ్మి నువ్వు కూడా కొన్ని ఆవేశపడి మాట్లాడద్దు, నచ్చ చెప్పుకోవాలి, కొన్నిటికి తగ్గాలి. అన్నిటికీ నువ్వెంత నేనెంత అంటే గట్లే ఉంటుంది లొల్లీలు. గట్లుండదు, వాళ్ళదే కరెక్ట్, నాదే తప్పు. ఏదన్నా అంటే నా మీదకే వర్రాలి, నన్నే కొట్టాలా, అట్లుండదు. ఇప్పుడు తగ్గి వచ్చిన కదా తప్పు నాదని. ఎన్ని రోజులకు వచ్చినావు? వారం రోజులు ఇక్కడ ఉంటే కనీసం ఫోన్ కూడా వేయలేడు. సరే ఇప్పుడు వచ్చింది కదా. చెప్తున్నావు బాబా, నేను రమ్మంటే నచ్చిండని. నువ్వు ఒక్కను వచ్చేది ఉంటే రానంటే నచ్చింది ఇప్పుడు, లేకపోతే అట్లా కూడా రాకపోతుండే. ఇప్పుడు వాడే కదా ఫోన్ చేసి మాట్లాడేది నీతోని.
వాళ్ళ అమ్మ నాన్న చెప్పిరేమో, వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా అంటే అట్లా, వాళ్ళు రమ్మని అంటారు కాబట్టి రమ్మని అన్నాడు. అద్దు అంటే సరే అక్కడికి ఇగో నేనేమంటాను హారిక, ఒక్కటి ఈ పెద్దోళ్ళ విషయం వదిలిపెట్టు. నేనేమంటానంటే మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇవి ఏమైతాయి అంటే మీ పేరెంట్స్ నీకు చెప్పడం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పడము, ఈ మధ్యలో ఎటు కాకుండా అయిపోతా అంటారు తప్ప మీరు కూర్చొని మాట్లాడుకొని మీరు ఫోన్లు మాట్లాడుకుంటే అయిపోయే ముచ్చటకు గింత దూరం తీసుకురాబడతారు ఇప్పుడు మీరు. కాదు బావా, ఒక్కనాడు మా నాన్నని ఒక్క మాట అన్నావా నువ్వు? తీసి పడేసినట్టు మాట్లాడిండు నాన్న మీదికి. పెద్దోడు నా రెస్పెక్ట్ లేదా కొంచెమన్నా? ఎటు దొరుకుతాంటే మాటను విడిచిపెట్టిండు. వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ. ఇక ఆ పాతయాన్ని మర్చిపోరి. ఇప్పుడు వాడు ఎందుకు వచ్చిండు? తీసుకుపోదామని వచ్చిండు. నువ్వేమంటావు? నేనేమన్నా బావా, అగో డాడీ వస్తుండు, డాడీతోనే మాట్లాడారు. నమస్తే. నమస్తే. ఎప్పుడు వచ్చింది బిడ్డ? మేము వచ్చి అర్ధగంట అవుతా. అంత మంచిగా మంచిమా? ఏం లేదు కానీ తమ్ముడు ఫోన్ చేసిండు, ఒకసారి ఇక్కడ పోయేద్దా అని రమ్మంటే వచ్చినాము. హరికని తీసుకొని పోతురాట. నేను తోలనని ఏనాడనిలే. నా బిడ్డ నా ఇంటికాడనే ఏం చెప్తుంది, వాళ్ళ ఇంటికాడనే ఉండాలని, వాళ్ళు కష్టంలో తోలేద్దామంటే నేను నన్ను మాట్లాడినట్టు నానా బూతులు తిట్టిండు ఆయన. ఇప్పుడు నేనేమంటాను మామ, ఇప్పుడు ఆయన నన్ను తీసుకొని వచ్చిందంటే దానికి అర్థం ఏందన్నట్టు. సరే బిడ్డ తోలుదాం, కానీ ఎట్లుండాలి, భార్యతో ఎట్లుండాలి, భార్యకి ఏం చెప్పాలి ఇవి చెప్తారు అరవింద్ నీకు? భార్యకు చెప్పే భయం భార్యకు చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పుకునే భయం తల్లిదండ్రులకు చెప్పాలి. గిట్ల ఒక ముచ్చట అన్నదో లేదో మీ చెల్లె అని అన్నందుకే కొట్టినవాట నువ్వు. ఇప్పుడు తప్పు నాది ఉన్నదా కదా మామ, నీకు తగ్గొచ్చింది, నా భార్య నాకు కావాలని. మీరు మళ్ళీ పాత ఏం చదువుతారు? నేను పాత ఏముందా విన్నే? నువ్వు అన్నయ్య చెప్పినా నువ్వు ఆకెట్లకి వచ్చి నిల్చుంటుంది ఏమన్నావు? నా ఆకెట్ల నుంచి నడిచి మాట్లాడరా అని నా బిడ్డను మెడలు పట్టుకు గింటేసినావు నువ్వు. ఇక సరే తీ మామ, కొన్ని పరిస్థితుల వల్ల అట్లా మాట్లాడండి కావచ్చు. ఆయన మాటే అంత కదా మామ, ఆయన గుణం ఎట్లుంటుందో తెలియదా? ఎరిగే, ఆయన గుణం ఎరిగే. ఈ అన్నిటికీ ఊకే అనుకుంటే ఏమత్తా అని చెప్పి. ఇప్పుడు ఇదంతా కాదు. హారిక నువ్వేమంటావు చెప్పు? నాదేముంది బావా, డాడీ ఎట్లా మాట్లాడితే అట్లా. వాళ్ళు వీళ్ళు అని కాదు, నీ గురించి చెప్పు ఫస్ట్. నువ్వు పోతావా ఉంటావా? పోతే సంసారం అవుతుంది, లేకపోతే ఇచ్చుకపోతుంది. మరి సరే బావా, నేను తోలుకొచ్చిండు కదా, మీరే చెప్పురు మరి ఏదనేది. మళ్ళీ బావ మీద పెట్టుడు కాదు బిడ్డ, బావ అడిగినప్పుడు సమాధానం చక్కగా చెప్పు. నువ్వు అరవింద్కి ఇప్పుడు లొల్లులు అయినాయి, పంచాయతీలు అయినాయి, పొరపాటు జరిగిందని నచ్చిండు, పోతా అని చెప్పేందుకు మా బాపకి ఎరక మా అమ్మకి ఎరక అని మా మీద ఎందుకు పెడతాను బిడ్డ? పో, నీ సంసారాన్ని చక్కదిద్దుకో. ఆయన వినకుంటే బావకు చెప్పేదాన్ని ఉంటే, బావ మళ్ళీ గిట్లా చేస్తాను, ఇది కథ ఇది కార్ఖాన అని చెప్పు. సరే బాబా, నేను పోతా. ఇప్పుడు పోయినప్పుడు మళ్ళీ పాత అన్ని తీసి నువ్వు నా చెల్లెని గిట్లన్నావు, మా అమ్మని గిట్లన్నావు అని లొల్లి పెడితే మాత్రం నేను అడది. అది కాదు హారిక, ఆడ జరిగింది వాళ్ళదే పొరపాటు. వాళ్ళు ఎందుకు తీస్తారు? నువ్వు తీయకుంటుండు ఫస్ట్. ఏ లొల్లి కాదు. నాకేడ పని లేదు, ఇక అదే ముచ్చట తీసుకుంటూ ఉంటా నేను. అది మళ్ళీ నువ్వు కరిచినట్టు మాట్లాడకు, నీ మాట నువ్వు కూడా మార్చుకో. వాళ్ళ బిడ్డ పోయి పుట్టడు దుఃఖం ఉన్నారు, వాళ్ళని బిడ్డ లెక్క నువ్వు ఆస్వాదించు. వాళ్ళను మామయ్య తిన్నవా అత్తమ్మ తిన్నవా అని రాదు. వాళ్ళ బిడ్డ పోయిన మాద మర్చిపోతారు. ఈయన నిన్నెందుకు అంటాడు, ఈయన నీ జోలికి ఎందుకు వస్తావు, నువ్వు ఆయన జోలికి ఎందుకు పోతావు? ఇప్పుడు నువ్వు కలిసినట్టే మాట్లాడతావు, ఈయన కలిసినట్టే మాట్లాడతారు. ఎట్లా ఉంటుంది ఇక? 7 సంవత్సరం అవుతుంది ఇక ఇట్లా ఉన్నాక. వాళ్ళు తగ్గాలి, ఓ మాట అన్నప్పుడు వాళ్ళు తగ్గాలి. పోయి ఉప్పు పోసినట్టు చిట్టపొట్ట ఒక్క మాటకు నువ్వు ఒక మాటకు ఆయన నువ్వు కూడా. ఆయనకి అంటే కోపం ఎక్కువ. అయ్యా ఇదంతా కాదు, మేము తోలుదామన్న ఆలోచనే ఉన్నది మాకు కూడా. వాళ్ళ అయ్యా వద్ద మేము ఎందుకు తోలలేదు? ఈ ముచ్చట్లన్నీ ఆయనకు అర్థం కావాలని తోలలేదు తప్ప మాకు ఆలోచన అయితే లేదు బిడ్డ. మీరు ఇక్కడి మంచిగా ఉండాలి అంతే చాలు మాకు. చూసినావా బిడ్డ, అమ్మన్నది ఆలోచించు, నేను అన్నది అర్థం చేసుకో. అక్కుని బావ ఎంత ముద్దు కలిసి ఉంటారా? మన అనంత్ గాడు మేఘన ఎంత ముద్దుకుంటారు బిడ్డ. నువ్వు నరవింద్ కలిసి ఉంటే మాకు అంతే సంతోషం. నువ్వు కూడా డాడీ ఏమో అక్క బావ కలిసి ఉంటురంటే అక్కల అత్తమామతోనే ఉంటుందా? సపరేట్ ఉంటుంది, ఏదో లేకుంటూ ఉంటుంది. అనంతగాడు అంటవా ఇక హైదరాబాద్ మంచిగా ఉంటుండు, ఆయనకేం ఏర్పడుతుంది? నాకుంది, నాకు అంత మంచి యోగం ఉందా? అట్లా ఎందుకంటే హారిక, పక్కలతో ఎందుకు పోల్చుకుంటానా చెప్పు? ఎవరి సంవత్సరాలు ఉండే బాధలు వాళ్ళకే ఉంటాయి. నీకు సపరేట్ ఉందామని ఏమన్నా ఆలోచన ఉన్నదా మరి? అన్న, మా బాబాయ్ ఇక్కడ ఉండమంటలేడు. బిడ్డ మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడ్డ అవసరం లేదు, మీకు ఇష్టం అంటే బయటకు ఉండురు అని కూడా చెప్తాడు. ఎట్లా సాధన రోజులు వాళ్ళే చేసుకుంటారు. సాధగానప్పుడు అంటే ఆ తర్వాత చూద్దాం. అయ్యా నీకు దండం పెడతా, సపరేట్ ఉండద్దు, వేరే రూమ్ తీసుకుండద్దు. ఇప్పటికే బొచ్చడు బదనాలు మోసినాం, అత్తను అంతలేదు మామూలుగా అంతలేదు ఆడబిడ్డ నోడతలేదని. ఇప్పుడు సపరేట్ ఉన్నావు అనుకో, ఆ మాట నిజం చేసింది దాని అవుతావు. అయినా వాళ్ళ బిడ్డ పోయి పుట్టడు దుఃఖం ఉన్నారు బిడ్డ. నువ్వు వాళ్ళకి బిడ్డ లెక్క కావాలి. తిన్నవా మామయ్య ఉన్నావా అత్తమ్మ అంటే వాళ్ళకి నిమ్మలం. నువ్వు సపరేట్ ఉండి మాత్రం నువ్వు సాధించేదే ఉన్నది బిడ్డ. నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే పూర్తి బాధ్యత నీదేరా తల్లి. సంసారం నాగం చేసుకుంటారా బిడ్డ? అందరు పోయి అవ్వయ్య నిడిచిపెట్టిపోయి దూరంగా బతుకుతే మరి అవ్వయ్య పరిస్థితి ఏందిరా? అరే మీ ఆలోచనలు మీకేనా?
వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళు ఏడు ఉండాలి ఏందనేది వాళ్ళకి తెలియదా? అది బిడ్డ అది బదనం వస్తుంది ఆయన. మీరు వాళ్ళ దానిలో దూరకుర్రి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏడు ఉండాలనేది వాళ్ళ సంసారం ఏంటనే వాళ్ళకి తెలియదా? మీ ఇష్టం అరవింద్, నేనేమంటానా మళ్ళీ అట్లే మాట్లాడుతుంది మామను. కాదు ఆ మందిని అన్నంటారా సపరేట్ ఉండదు. మంది కోసం బతుకుతలేరు ఎవరు, అర్థమైందా? ఇక ఆయన ఇష్టమే, ఆయన ఏడ చదువుకుని ఒప్పుకుంటే ఆడ చదువుకొని ఆడికి అత్త చెట్టు కింద ఉండే చెట్టు కిందకి వస్తుంది నా బిడ్డ పో. నేనైతే వాళ్ళ అబ్బాయితోటే ఉండు అని అంటానా. నా ఇష్టమే ఉంది, అంత మీ బిడ్డ ఇష్టమే ఉంటుంది. నువ్వైతే అత్తమామతోటే ఉండు బిడ్డ, నేను చెప్పింది నేను ఒకసారి. ఏ లొల్లులు కాకపోతే నాకు ఎక్కడ ఉంటానికని ఇష్టమే డాడీ. నువ్వు విన్నావు కదా, లొల్లులు కాకుండా చూసుకునే బాధ్యత నీది. ఎవరిని ఎట్లా భయంలో పెట్టుకో అట్లా పెట్టుకో. సరేనా, ఏమంటావు అరవింద్ నువ్వు? నేననేది ఏమున్నదన్నా, నేను కావాలని గొడవలు చేస్తానా? నీకు తెలియదా ఇల్లు అన్నాక గొడవలు అవుతాయి, అన్నీ అవుతాయి. సరే ఇప్పటికది మంచిగా ఉంటాం. సరే గొడవ అనేది కలాస్ ఉంటుంది బిడ్డ, రాత్రికి అత్తే తెల్లారంగా మర్చిపోవాలి. విన్నావు అరవిందు, నేనేమన్నా నిన్ను కానిపోయిన మాట అని జర నీ మీద మాట దారింటే నాది పొరపాటు అయింది అనుకో, నా బిడ్డని అయితే మంచిగా చూసుకో బిడ్డ. విన్నావా? సరే మా తిందాం పల్లి, ఒక బుక్క తినిపోయిరా బిడ్డ. లే అరవింద్, లే తిన్నాను రా అంటే మళ్ళీ నాకు అద్దంటే ఏందా? పోంపా, నేను కూడా వస్తాపా. అని పెట్టుకున్నావా బిడ్డ? ఇగో ఈ చీర కూడా పెట్టుకో. ఇది ఉండంతే పండుగ వచ్చినప్పుడు మనకు వస్తుంది, కొత్త ఉంది కదా. ఏ పట్టుకపోరాదు బిడ్డ, నేను ఇంకోటి కొన్నా పండుగకు, పెట్టుకో. సరే కానీ పోయినట్టు కాదు, పోయిన కాడ మంచిగా ఉండు మీ అత్తమామతోటి, అర్థమైతుందా? మంచిగా ఉండకపోతే లొల్లులు పెట్టుకుంటున్నా నువ్వు భలే మాట్లాడతావు. అబ్బో నువ్వా బిడ్డ, నీకు మస్తు ఓపిక ఉంటుంది. ఇక్కడ బాపన్న నేనన్న ఒక మాట అంటే అసలు పడవైతివి. నువ్వు మంచిగా గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఈ కాంచి మీ అత్తగారింటికి పోయినాక మీ మామైనా మీ అత్తయ్యని ఏదన్నా మాట అంటే ఓపికతోటి ఉండాలి బిడ్డ, లొల్లులు పెట్టుకోవద్దు చిన్న చిన్న వాటికి. అట్నే అరవిందితోటి కూడా మంచిగా ఉండు బిడ్డ. సరే బిడ్డ, నేను కూడా పోయి ఆడ దించేస్తా. మొన్న వాళ్ళ అమ్మును బాపత్తే తోలేదు కదా, వాళ్ళు కోపం ఉంటారు, వాళ్ళకు కూడా నచ్చ చెప్పినట్టుంటుంది, వాళ్ళతో కలిసి మాట్లాడినట్టుంటుంది. సరే మామ, నువ్వు పోతే సంతోషమని ఏమున్నది, నువ్వు పోతే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఇంకోసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు పోయేసరికి వాళ్ళకింత లోపల అదొకటి ఇదొకటి ఉంటా ఉంటుంది. మీ ఆడబిడ్డ జోలైతే నువ్వు అసలే తీయకు, ఎవరన్నా అడిగినా నువ్వు చెప్పకు, అర్థమవుతుందా? ఇగో పుండకూరలు ఉంటారే బిడ్డ, మీ ఆడబిడ్డ ఎడిపోయింది అది దాన్ని కుచ్చి అడుగుతా నువ్వు వాళ్ళ ముచ్చట చెప్తావు. చెప్పినావనుకో మళ్ళీ వచ్చి మీ అత్తతో చెప్తే లేని పోని లొల్లులు అయితే ఈ లొల్లులు అది చెప్పుడు వద్దు, నువ్వు సపరేట్గా మీ ఆడబిడ్డ జోలే తీయకు. సరే తీయ, అర్థం చేసుకో మంచిగా. ఏమైందే రాళ్ళి పోదాం. వాళ్ళు తినమంటే బుక్కడు తింటలేరా, నువ్వు కూడా కరుచుకుంటా తింటి బిడ్డ, ఆడ నిలబడి పిలవబట్టిగా బా. బిడ్డ బాగా పోతాడు అక్క దగ్గరికి. సరేనే. బావా, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, గతం కథ. ఇప్పుడైతే నా బిడ్డని తోలిపోతాను, మంచిగా చూసుకోవాలి. వాళ్ళిద్దరు మంచిగా మాకు అంతే చాలు. నాకు కూడా కావాల్సింది అంతే కదా బావా. నా కొడుకు ఇక్కడ, నా కోడలు అక్కడ, వీడు ఊకే రందిపడు, మాకు మనశ్శాంతి లేకపోవడు, నలుగురు నానా రకాలు అనుకుంటాను ఉద్దేశంతో నా కోడలు నేను తీసుకొచ్చుకుంటాను వచ్చిన. సరే ఇవాళ నువ్వు తోలిపోయినా, నేను వచ్చినప్పుడు తోలినా నా కోడలు నా ఇంటికే కదా ఎన్నడుకుని వచ్చేది, సంతోషమే. సంసారం అన్నాక అవ్వో ఇవ్వో అత్తంటే పోతుంటాయి, ఈ లొల్లులు పంచలేని ఇల్లు ఉండదు. ఇది ఒక అనుభవం అనుకోవాలి, జీవితానికి ఇది ఒక అనుభూతి అనుకోవాలి. ఇది కూడా నా కోడలకు ఒక అనుభూతి లెక్క. ఇప్పుడు గిట్లా అయింది, ఇప్పుడు గిట్లా అయిందని రేపు చెప్పుకోవడానికి ఏముంటాయి. సరే అది మా కోడలు మేము మంచిగా చూసుకుంటాం. నాకున్న 10 మంది ఎవరున్నారు, నా కోడలు నాకు ఇప్పుడు బిడ్డ లెక్క సమానం. నా కోడలు నేను ఏ రోజు కాదనా. చెల్లె ఇప్పటి వరకు అయితే వదిలే, నేనైతే నాకు మంచి బుద్ధులే చెప్పినావు. ఇట్లా ఉండాలి బిడ్డ, మామతో ఇట్లా ఉండాలి, అత్తతో ఇట్లా ఉండాలని చెప్పినావు. తెలిసి తెలియగా నా బిడ్డ ఏమన్నా తప్పు చేస్తే నీ బిడ్డ అనుకుని చదువుకపో. విన్నావా? నేను ఎందుకంటే నేనేనా ఒకటి బావా, మీకు బాధ ఉండొచ్చు, నేను నా భార్య ఇద్దరం పోయి తోలమంటే తోలలేదు, వాడు రాగానే తోలిండని అనుకుంటారు కావచ్చు బావా. వాస్తవానికి మీ ఇద్దరితోటి ఈయన కూడా అదే రోజు తోలుదు నేను.
ఈయన రావాలి, ఈయనకు మంచి ఏంది చెడు ఏంది అని తెలవాలి అని అనుకున్నా, కానీ ఏదో మీ మీద కోపంతో మాత్రం కాదు. అదైతే ఏం మనసులో పెట్టుకోకుల్లి. నా బిడ్డని మీ బిడ్డ లెక్క అనుకొని మంచిగా చదువుకోల్లి, మంచిగా ఉండుల్లి. నాకు అదే 10,000. మనసులో పెట్టుకునేది ఏముంటుంది? మనం బయటప్పుడు ఏం పట్టుకోపోతాం? భూమి మీద పుట్టిన 4 రోజులు మంచి చెడు అనుభవిస్తాం. పోంగి ఏం పట్టుకోం పోం. పలానోడు మంచోడు, పలానోడు చెడు అంటారు తప్ప ఏం లేదు. నేను మనసులో పెట్టుకోవడానికి ఏమున్నది? మన శత్రువులం, అయ్యంపులం. అంతే. మంచి చెడు వస్తా అంటాయి. అంతెందుకు, వీళ్ళిద్దరు పెళ్ళినప్పుడు మనం పెళ్లి కాడ ఉన్నాం, భోజనాలు కూడా పెద్దలు వెళ్ళయింది, అవును. ఆడ కొట్టుకుంటారు. మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి కొట్టుకుంటారు. దాంట్లో మనం పంతాలో పోతే ఏమవుతుంది? అవును. ఓనీ ఇక పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఇది కామనే కదా అని సపడేకున్నాం. అంతేగాని నేను ఏ రోజు ఏది మనసులో పెట్టుకోను. అంత మనసులో పెట్టుకోవాల్సిన అవసరం నాకు ఏం లేదు. మనసులో పెట్టుకుంటా అయితే నా కోడలను మా ఇంటికి దూలమని నేను నా భార్య రాకపోతుంది, సపరేకి నువ్వు ఊరుకుంటావు. నాకు కావాల్సింది ఏంటంటే నా కొడుకు సంబరంగా ఉండాలి, నా కోడలు నా ఇంటికి ఉండాలి, వాళ్ళు మంచిగా చల్లగా బతికి అదే నాకు 10,000. అంతకు మించి ఇంకొంటే నాకేం లేదు. అంతే. సరే బావ, ఇక నేను పోయేస్తా మరి. అయ్యో అన్నం తినిపోతూ ఉండు. ఏ అన్నం కాదు బావ, మొన్న మీరు వచ్చినప్పుడు దోలపోతే మా బావని కలిసినట్టు ఉంటుంది, ఓ మాట చెప్పినట్టు ఉంటుంది అని వచ్చిన అంతే. గట్లా అంటే కానీ తిన్నాకనే పోతూ ఉండు. రాకరాకత్తావు, ఎప్పుడో ఒకసారి వస్తావు, కనీసం చేయగడగానే పోవా మా ఇంట్లో. ఎట్లా రోజు స్కూలేనే? లేదు బావ, అన్నం తినే వచ్చిన మేము రాంగా. భుజావా, నేను, అరవింద్ అందరం తినే బయలుదేరి. ఇక ఇప్పుడు తిని మళ్ళీ ఇప్పుడు ఏం తింటా? సరిగ్గా థమ్సప్ అని పట్టుకురా పరావు. ఏ థమ్సప్ ఏమత్తి, నేను పోతుగా. అయ్యా పోయేస్తా బిడ్డ, బయలు మంచిగా ఉంటుంది. పోతా చెల్లె, బాధపడకు, లొల్లి పెట్టు, మంచిగా. సరే మెల్లగా. సరే, ఏం కాదు, అంత బాధపడకు.